Recording start and పడుతుంది కదా. Right. Yeah, this is the tangent which is perpendicular to given line. This is the tangent which is parallel to this line. కానీ వాడు ఏమంటున్నాడు అంటే ఈ లైన్ కి వాడు ఇచ్చిన లైన్ కి ప్యారలల్ గా ఉండే టాంజెంట్స్ ఈ పారాబోలాకి ప్యారలల్ గా ఉండే టాంజెంట్, పర్పెండిక్యులర్ గా ఉండే టాంజెంట్ ఈ పారాబోలాకి పర్పెండిక్యులర్ గా ఉండే టాంజెంట్ ఫైండ్ చేస్తూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అడుగుతుండు అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ రెండు కూడా అడుగుతుండు. సో వి నో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇఫ్ ఫస్ట్ వన్ ఐఎమ్ డూయింగ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దీన్ని P అనుకుందాం, దీన్ని Q అనుకుందాం. సో P ఈజ్ ఈక్వల్ టు వి నో ఆల్రెడీ ఫార్ములా, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములా ఏంటంటే A/m² కామా 2A/m. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో A/m², A అంటే 4 బై m², m అంటే 2. ఇప్పుడు ఈ లైన్ కి చేస్తున్నప్పుడు ఇవి మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఈ m ని తీసుకోవద్దు, -1/2 ఇవి తీసుకోవాలి. A 4 బై m², m is 2 కదా, 2² 4 కాబట్టి కామా 2A, 2 into A, 2 4 ja 8 బై m అంటే అగైన్ 2. సో 4 1 ja 4 1 ja 2 1 ja 2 4 ja. సో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 1, 4. నౌ పర్పెండిక్యులర్ టాంజెంట్ ఫైండ్ చేయమన్నాడు అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అడిగింది కాబట్టి Q అనుకున్నాం కదా. అగైన్ సేమ్ ఫార్ములా A/m² కామా 2A/m is the formula, బట్ m వాల్యూ is different. ఇది m వాల్యూ ఇక్కడ, ఏ వాల్యూ సేమ్ వచ్చేస్తుంది, పారాబోలా సేమ్ కాబట్టి A/m², 4/m² -1/2 whole square will be 1/4 and 2A, that is 2 into 4 8 by m, m is again -1/2. so here 4 4 ja 16 comma 2 8 ja -16. so these are the point of contacts. So if you anybody doubt, you can ask me any doubt from this question. ఏమైనా డౌట్ ఉందారా? No, sir. No, sir. Yes, very good. Yes, Ra. Now, సార్ డయాగ్రామ్ ఒకసారి చెప్పండి సార్. అది ఏమీ లేదురా, ఒక పారాబోలా అంట, ఇదొక పారాబోలా, దీనికి సంబంధం లేని ఒక లైన్ ఇలా ఉందనుకుందాం, ఒక లైన్. ఇప్పుడు వాడు ఏమంటుండంటే ఈ లైన్ కి ఈక్వేషన్ నెంబర్ 2 ఆ లైన్, ఈ పారాబోలా ఈక్వేషన్ నెంబర్ 1 పారాబోలా, ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండాలి, టాంజెంట్ అవ్వాలి అంటే ఇలా ఉంటది. ఓకేనా? ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి, టాంజెంట్ అవ్వాలి అంటే ఇలా ఉంటది. పర్పెండిక్యులర్ అండ్ ఆల్సో టాంజెంట్ టచ్ అవుతుంది చూడు. ప్యారలల్ గా అంటే బోర్డ్ అన్ని డ్రా చేయొచ్చు ప్యారలల్ లైన్స్, కానీ అవన్నీ టాంజెంట్స్ కావు, టచ్ అయ్యేదే టాంజెంట్ అవుతుంది. సో ఈ ప్యారలల్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. పర్పెండిక్యులర్ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ కూడా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ రెండింటిని కూడా ఫైండ్ చేయమంటున్నాడు. అండర్స్టాండ్? yes sir, understand. yes now see here, if a line, very important this one, if a line Lx plus my plus n is equal to 0 is normal to the parabola y square equal to 4ax, then show that a l cube 2a l m square n m square is equal to 0. సో ఒక లైన్ ఇచ్చిండి, ఏంటది? lx plus my plus n equal to 0. అదేంటంట? నార్మల్ అంట. ఇది పారాబోలాకి నార్మల్ అయితే ఈ కండిషన్ ప్రూవ్ చేయమంటున్నాడు. నౌ ఎనీ వన్ ఆఫ్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫర్ ద పారాబోలా. నార్మల్ ఈక్వేషన్ కావాలి నాకు, ఎవరైనా. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్? y plus xt is equal to 2at plus 80 cube. ఓకే, ఇంకా y equal to -1/m x plus a/m.
ప్లస్ ఏ బై ఎం రాంగ్ కదా మళ్ళా. ఏంటి సౌండ్? ఓకే, జస్ట్ మినిట్. కిరణ్ ఒక్క నిమిషం పాస్ పెట్టు. See, this is normal to this parabola, then show that this. So he said the equation of the normal is y plus xt is equal to 2at plus at cube. 2at plus at cube. This is the normal equation for the parabola. This is normal equation for the parabola, but already he is saying this is the normal for the parabola. And Lx plus my plus n is equal to 0 is also normal for parabola. These two lines are representing same normal. These two lines are representing same line. If two lines are representing same line, then what is the condition? Anyone? If two lines are representing the same line, then what is the condition? ఎవరైనా? హలో, a1x plus b1y plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0 are represent the same line, then condition same line, then condition, yeah, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. 8 లైన్ లో వస్తుంది, 3D లైన్స్ లో వస్తుంది, ప్లేన్ లో వస్తుంది. మీకు 1A లో ఎక్కడ వస్తుంది చెప్పండి? if two vectors if two vectors represent the same line, then this is the condition. So here these two lines represent the same, that is normal. I am writing this also in this form, that is xt plus y minus of 2at plus at cube is equal to 0. Then a1 by a2 this by this అన్న రాయండి, this by this అన్న రాయండి. సో నేను ఇది బై ఇది రాస్తున్నా, ఇది ఫస్ట్ తీసుకొని సెకండ్ తీసుకుంటున్నా, ఇది ఫస్ట్ తీసుకొని సెకండ్ తీసుకున్నా. లేదు ఇట్లానే రాద్దామంటే ఇట్లానే రాద్దాం, మీ ఇష్టం ఎలా రాద్దామంటే అలా రాద్దాం. సో ఎల్ బై టి ఉన్నట్టే రాస్తున్నా చూడండి. ఎల్ బై టి a1 by a2 ఈక్వల్ టు b1 by b2 m by 1 ఎందుకంటే ఇక్కడ y కోఎఫిషియంట్ 1 is equal to n by this n by minus of 2at plus at cube. Now you can equate these two, you can equate these two, you can equate these two. మీ ఇష్టం ఏమైనా ఈక్వేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకున్న ప్రూఫ్ లో లేనిది ఇక్కడ ఉన్నది ఎక్స్ట్రా ఏంటి అంటే ఒకటి, అది టీ ఎలిమినేట్ కావాలి. ఫస్ట్ టీ ఎలిమినేట్ అయితే మిగతాదంతా ALMN లో మన ప్రూఫ్ కూడా ALMN లోనే ఉంటది. సో టీ ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఏం చేద్దాం, టీ అండ్ టీ లేని టర్మ్స్ ఏవైనా రెండు ఉంటే ఆ రెండు ఈక్వేట్ చేస్తే టీ ఎలిమినేట్ అవుతుంది. ఈ రెండిట్లో చూడండి, దీంట్లో టీ ఉంది, దీంట్లో లేదు. సో ఈ రెండింటి నుంచి టీ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. సో ఎల్ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఎం బై 1. ఐఎమ్ టేకింగ్ 1 పార్ట్ అండ్ ఈ రెండు కానీ మీ ఇష్టం ఏ రెండు అయినా తీసుకోండి. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై, ఎందుకంటే ఎం బై 1 ఎంఏ మైనస్ 2at మైనస్ at క్యూబ్. నౌ దీంట్లో నుంచి నేను టీ ఫైండ్ చేస్తున్నాను. సో టీ ఈజ్ ఈక్వల్ టు టీ అటు తీసుకెళ్తే ఎల్ బై ఎం అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఎం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఎం. దీన్ని తీసుకెళ్ళండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై, నేనేం చేస్తున్నానంటే ఈ మైనస్ 2at మైనస్ 80 క్యూబ్ ని ఇటు తీసుకొచ్చేస్తున్నా, క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, ఎం ని ఇటు తీసుకొచ్చేస్తున్నా. ఎందుకు మళ్ళీ డినామినేటర్లో ఎందుకని చెప్పేసి. సో దిస్ విల్ బి మైనస్ 2at మైనస్ 80 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ బై ఎం. ఇప్పుడు టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. టీ ఈజ్ ఎల్ బై ఎం మైనస్ 2a ఇంటూ ఎల్ బై ఎం మైనస్ a ఇంటూ టీ ఎల్ బై ఎం హోల్ క్యూబ్ is equal to n by m.
Now minus 2al by m minus al cube by m cube is equal to n by m. ఒక m ఈ 3 లో ఒక m పోతే 2 m's ఉంటాయి ఎందుకంటే క్యూబ్ ఉంది కదా. Now m square is the LCM, you can multiply with this minus 2al m square minus al cube, and the LCM will be multiple for RHS, that is n m square. ఇప్పుడు ఈ నెగిటివ్ పార్ట్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి, then you will get al cube plus al cube, this will be plus 2al m square, this already there na, plus m square n is equal to 0 is the condition. Same condition చూడండి కనిపిస్తుందా, this only condition al cube plus 2al lm square and plus m square n is equal to 0. So if a line lx plus my plus n equal to 0 is a normal to the parabola, then the condition గుర్తుండాలి మీకు ఇక్కడ, ఆబ్జెక్టివ్ కోసం కండిషన్ గుర్తుండాలి. ఎందుకంటే వాడు ఏమంటాడంటే 2x plus 5y plus 6 is equal to 0 is a normal to the parabola. లేదా ఏదైనా అన్నోన్ వాల్యూ ఇవ్వచ్చు, దట్ ఈస్ అ దట్ ఈస్ ద నార్మల్ టు ద పారాబోలా అంటాడు. అప్పుడు మీరు ఎలా ఫైండ్ చేయాలి అది పైన, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కండిషన్ గుర్తుకు లేదనుకోండి, మీరు మళ్ళీ సాల్వ్ చేసుకొని కండిషన్ ఫైండ్ చేసి మళ్ళీ తర్వాత అందులో వాడు ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు సాల్వ్ చేయాలి. సో అది ఆబ్జెక్టివ్ కి పనికిరాదు ఆ ప్రాసెస్ అంతా. సో మీకు సెకండ్ ఇయర్ లో స్పెషల్ గా ఏంటంటే, మీరు ఫస్ట్ ఇయర్ లో లాగా ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ కాకుండా వచ్చే ఆన్సర్లు కూడా కొన్నిటికి ఆన్సర్లు కూడా గుర్తు పెట్టుకోవాలి యాజ్ ఏ కండిషన్స్. ఓకే, so this is the solution for this. Any doubt? No, sir. No? Hello? No, sir. Yes. Now I'm going to No. give you, yeah, Chapra. Pralad, no. Okay, now I'm going to give you Sir, no very అన్నా, sir. important. Okay, very important problem for IPE as long answer. Many times you got an exam. చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చింది అది. See, the question is, show that అటు ఇటు ఎందుకు తిరుగుతుంది, show that the common tangent, listen carefully the question జాగ్రత్తగా వినండి. Common tangent, show that the common tangent show that the common tangent for the circle to the circle x square plus y square is equal to 2a square, and the parabola y square equal to 8ax is, or show that the common tangents to the circle and a parabola are y equal to plus or minus of x plus 2a. So number of times exam lo adigina question ఇది, చాలా important question, and also nothing but a formula for objective. Remember, ఒక సర్కిల్ ఒక పారాబోలా ఇచ్చింది అనుకోండి, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఫైండ్ చేయమంటాడు. అందులో అంటే మీకు కావాల్సింది ఏంటంటే, ఇందులో ఈ రెండిట్లో ఉన్న కామన్ ఏ కావాలి, ఆ ఏ వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఓకే, రైట్, లిజన్ సొల్యూషన్. ఏమీ లేదు, ఒక పారాబోలా y square equal to 8x అంటే ఇట్ విల్ బి లైక్ దిస్, 0,0 నుంచే పాస్ అవుతుంది. y square equal to 8x, and one circle which is having center 0,0 అంటే it may be like this, ఎందుకంటే center 0,0 is the center. రేడియస్ గురించి నాకు అవసరం లేదు. సో వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా is nothing but the center of the circle. ఇలా ఉన్న ఒక సర్కిల్ కి ఒక పారాబోలాకి కామన్ టాంజెంట్స్ కావాలంట. one is this, one is this. సో ఈ రెండు కలిపి ఇది అని ప్రూవ్ చేయండి అంటున్నాడు వాడు. షో దట్ ద కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్ అండ్ ద పారాబోలా ఆర్ y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a. సో ఈ రోజు నేను చెప్పిన క్వశ్చన్ మాత్రం గన్ షాట్ క్వశ్చన్ రవి, గుర్తుపెట్టుకోండి. సో నౌ హౌ వి విల్ ప్రూవ్ దట్ ఈస్, గివెన్ సర్కిల్ x square plus y square is equal to 2a square.
ఈక్వేషన్ నెంబర్ 1. సర్కిల్ ఇయగానే ఏం చేయాలి? సెంటర్ ఫైండ్ చేయాలి ఫస్ట్. 0, 0 రేడియస్ ఫైండ్ చేయాలి వెంటనే. రూట్ 2a. ఎనీ డౌట్ ఫ్రమ్ దిస్ డేటా? సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ చేయడంలో ఏమైనా డౌట్ ఉందా? ఎస్. నౌ పారాబోలా ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు పారాబోలా? y² = 8ax. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఐఎమ్ రైటింగ్ y² = 4 × 2a × x. కంపేరింగ్ విత్ y² = 4ax, y² = 4ax తో కంపేర్ చేస్తే a is 2 times of a, that is a is equal to 2a. పారాబోలా అయ్యగానే మనం ఫైండ్ చేసేది ఎప్పుడు ఏ వాల్యూనే, సర్కిల్ అయ్యగానే మనం ఫైండ్ చేసేది ఎప్పుడు సెంటర్ అండ్ రేడియస్ వాల్యూస్. అవి ఆల్రెడీ ఫైండ్ చేసి పెట్టుకున్నాం. నౌ let y = mx plus c is a tangent to the parabola, therefore c = a by m. But a is what? 2a kada, so this is equal to 2a by m. Therefore tangent equation is y = mx plus 2a by m. c = a by m. c ఉండాలి అక్కడ, a by m ఉండాలి, కానీ through the solution we got 2a by m. So take this is equation number 3. సో ఇక్కడ వరకు మనం ఏం చేసామంటే నాన్న, ఓన్లీ పారాబోలాకి టాంజెంట్ ఫైండ్ చేసినాం. కామన్ టాంజెంట్ కాదు ఇది. కామన్ టాంజెంట్ అయితే ఇలా రావాలి. జస్ట్ మనము ఒక లైన్ తీసుకున్నాము, అది టాంజెంట్ ఆఫ్ పారాబోలా అనుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. ఇదే సర్కిల్ కి కూడా టాంజెంట్ అనుకుంటే ఇలా రావాలి మనకి. సో తీసుకుందాం. 3 is tangent to the circle. 3 is tangent to the circle. సపోజ్ ఇది 3 అనుకుందాం. పారాబోలాని టచ్ చేస్తూ వచ్చింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇదే మళ్ళీ ఏం చేసింది? సర్కిల్ ని టచ్ చేసింది. అప్పుడు ఏంటి కండిషన్? ఇఫ్ ఎ లైన్ టచెస్ ద సర్కిల్, వాట్ ఈస్ ద కండిషన్? ఎనీవన్ కెన్ యూ టెల్ మీ? R equals to. వెరీ గుడ్. r = d. లేదా ఇదైనా తీసుకోండి, r = d. ఏదైనా r = d నే. అంటే మనకి ఏం కావాలి? ఈ సర్కిల్ రేడియస్ కావాలి, ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ టాంజెంట్ కి, అంటే ఈ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. సో దట్స్ వై హియర్ ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ టాంజెంట్ యాజ్ ax plus by plus = 0 form. If you do LCM, you will get this is m², this is ym. So if you convert into the straight line form, it will be m²x minus my plus 2a = 0. దీన్ని LCM చేసి ఇది అటు తీసుకొచ్చాను అంతే. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 అంటే ఇది కావచ్చు, ఇదైనా కావచ్చు. ఎందుకు దీన్ని ఇలా కన్వర్ట్ చేశానంటే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేసేటప్పుడు ax plus by plus c = 0 ఫామ్ లో ఉంటేనే మీకు ఈజీగా వస్తుంది. కాబట్టి ఇలా ఉన్నా చేసుకోవచ్చు. మీరు చేసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, మీరు చేసుకోగలుగుతారో లేదో అని నేను ఇలా మార్చాను. సో 3 is the tangent to the circle, therefore r = d. d is perpendicular distance from center to tangent. That is third equation. దీనికి డిస్టెన్స్ అన్నమాట. నౌ ఐఎమ్ ఫైండింగ్ సి r ఆల్రెడీ మనకు వచ్చింది నాన్న. √2a = mod of పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా కూడా ఒకసారి రాస్తాను ఇక్కడ. ax1 plus by1 plus c by √a² plus b² is the formula. ax1 y1 is nothing but center ఇక్కడ. So center, this is x1 y1. So a, b, c, the coefficients, this is a and this is b and this is c. Now mod of ax1 m² into 0 plus by1 minus m into 0 plus c plus 2a. But already center 0, 0 నుంచి perpendicular distance formula mod c by ఉంది కానీ అదైనా వాడుకోవచ్చు. mod c అంటే 2a ఒకటే మిగులుతుంది, లేదా ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బై √a² m² m power 4 plus b² minus m whole² will be m². Any doubt? No doubt? Right. Now √2a is equal to mod of 0, 0, 2a.
by root over m power 4 plus m square. Now squaring on both sides, this will be 2 and this will be a square is equal to this will be 4 a square, and by root cancel m power 4 plus m square. Now here 2 1 ja 2 2 ja cancel, a square cancel, remaining 1 is there. 1 into this denominator you will get that only, m power 4 plus m square is equal to ఇక్కడ ఇంకొక 2 మిగిలిపోయింది 2, ఆ 2 ని తీసుకొచ్చేద్దాం. m power 4 plus m square minus 2 is equal to 0. Now just listen carefully what I am doing. I want to find m values. So m power 4 I am writing m square whole square and rastuna plus m square minus 2 is equal to 0. So దీనికి factorization చేయాలి. So ఇప్పుడు this is a quadratic equation in terms of m square అన్నమాట, m square లో ఉంది. ఓకే, ఇది మొత్తం x square x minus 2. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే m square whole square plus 2m square minus m square minus 2 equal to 0. అంటే 1 2 ja 2 and 2 minus 1 1 కాబట్టి we can write like this. Now ఈ రెండిట్లోంచి నేను m square కామన్ తీస్తే ఇక్కడ ఇంకొక m square ఉంటది ప్లస్ ఇక్కడ 2 ఉంటది. ఈ రెండిట్లో నుంచి మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ m square ఉంటది ప్లస్ 2 ఉంటది is equal to 0. Again we can take m square plus 2 common, remaining here m square minus 1 is equal to 0. Now ఇది రెండు ప్రొడక్ట్ లో ఈక్వల్ టు 0 by using zero product rule. So this equal to 0, this equal to 0, we can write m square plus 2 is equal to 0 or m square minus 1 is equal to 0, m square is equal to minus 2 or m square is equal to 1, m is equal to root minus 2 but not exist. Why not exist? Anyone can you tell me why not exist root over minus 2? మైనస్ Yeah. ఉంది కాబట్టి రూట్ లో. Yeah, which is not belongs to real number. Now m square equal to 1, then m equal to we can write plus or minus 1. E plus or minus m equal to plus or minus 1 a put in 3, then what you'll get, just we are going to complete more 1%, that is y equal to m plus or minus 1 into x plus 2a by m plus or minus 1. Now we can take a plus or minus common, plus or minus 1 common, remaining x plus 2a is the proof that only we have to prove. అదే మనం ప్రూవ్ చేయాలి, y equal to plus or minus x plus 2a. So if you have any doubt you can ask me in this question, in this solution. Any doubt? No, sir. చెప్పాలి నాన్న, సార్ చెప్పరా, చెప్పు ప్రహ్లాద్. నో అన్నవా? నో అన్న. ఓకే 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 ప్రహ్లాద్, okay Prahlad. Now I'm going to give you one more question as homework. Before that I will give you one hint, and the homework is complete today's classwork, and one question I am giving you that is clearly homework for you. అయితే see, if y equal to mx plus c is a tangent to y square equal to, sorry, first case y square equal to 4ax, ఈ లైన్ దీనికి టాంజెంట్ అయితే మన కండిషన్ తెలుసు c equal to a by m. అది ఎలా వచ్చింది చెప్తా. సెకండ్ వన్ చెప్పను, మీతోనే చేపిస్తా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay, ఒకవేళ ఇది దీనికి కండిషన్ టాంజెంట్ అయితే కండిషన్ ఏంటి? c ఈక్వల్ టు మైనస్ am స్క్వేర్ అని చెప్పాను నేను, మీకు రాయించాను నేను. అప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఏమైతుంది, y ఈక్వల్ టు mx ప్లస్ a by m. ఇక్కడ ఈక్వేషన్ ఏమైతుంది, y ఈక్వల్ టు mx ప్లస్ మైనస్ am స్క్వేర్ అవుతుంది. కానీ ఈ కండిషన్ ఎలా వచ్చింది అనే క్వశ్చన్ మనకు ఉంది. ఈ కండిషన్ ఎలా వచ్చింది అనేది ఎగ్జాంపుల్ ఉంది మనకి. సో ఈ ఎగ్జాంపుల్ ఫోటో మీకు నేను పెడతా. ఈ ఎక్సర్సైజ్ క్వశ్చన్ కూడా, ఈ ఎక్సర్సైజ్ క్వశ్చన్ ఇది మీరు సాల్వ్ చేయాలి. అయితే ఎలా చేయాలి, ఏమీ లేదు, సింపుల్ గా ఇది ఎక్సర్సైజ్ కాబట్టి ఇది చూద్దాం. జస్ట్ ఐ విల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్.
ఈ పారాబోలాని ఈ లైన్ టచ్ చేస్తుంది. అంటే డయాగ్రామ్ ఎలా ఉంటది, దీనికైతేనేమో ఇలా ఉంటది, టచ్ చేస్తుంది అన్నట్టు. సో టచ్ చేస్తుంది అంటే ఈ రెండింటిని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇది కదా x² = 4ay ఇలా ఉంటుంది. డైరెక్ట్రిక్స్ కంపల్సరీ డ్రా చేయాలి. టచ్ చేస్తుంది అంటే ఈ రెండింటిని సాల్వ్ చేయొచ్చు. అంటే ఏమీ లేదు, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. జస్ట్ ఏం చేయండి అంటే పుట్ 1 in 3, ఇక్కడ పుట్ 1 in 2. అంటే x² = 4ay, y అంటే ఏంటి, mx + c. సో x² = 4amx + 4ac. సో x² - 4amx - 4ac = 0. This is a quadratic equation. This is a quadratic equation in terms of x. చూడండి x సేమ్ ఇక్కడ కూడా మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ x. దెన్ మీకు డిస్క్రిమినెంట్ తెలుసు కదా, డెల్టా గుర్తుందారా? డిస్క్రిమినెంట్ ఎస్ సార్ గుర్తుంది. b² - 4ac. లైన్ టచ్ కాకపోతే, ఇంటర్సెక్ట్ అయితే, టచ్ అయితే 3 కండిషన్లు ఉంటాయి. టచ్ కాలేదు, డెల్టా <0, ఇమాజినరీ రూట్స్ వస్తాయి, అంటే రూట్స్ ఉండవు. టచ్ అయింది, డెల్టా = 0, ఒకటే రూట్ వస్తుంది. ఇంటర్సెక్ట్ అయింది, డెల్టా > 0 వస్తుంది. అంటే 2 రియల్ రూట్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటే రూట్ రియల్ రూట్ ఉంటుంది, లేదా 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి దీనికి. ఇదేమో ఇమాజినరీ రూట్స్ ఉంటుంది. సో ఇక్కడ టచ్ అయింది కాబట్టి డెల్టా = 0 తీసుకోవాలి. దీంట్లో a వాల్యూ 1, b వాల్యూ -4am అండ్ c వాల్యూ -4ac. దీన్ని తీసుకోండి. సిన్స్ లైన్ టచెస్ the curve, therefore delta = 0, b² - 4ac = 0. b², ఇగో ఇదే b² - 4ac, 4 a అంటే 1, c అంటే ఇగో 4ac. అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. =0 కదా, కామన్ వచ్చిన టర్మ్స్ తీసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు చెప్తును, ఏమి ఇంకా 2 స్టెప్స్ అయితే ఆన్సర్ అయిపోతుంది. కానీ మీరు చెయ్యండి అని నేను అంటున్నా. చెప్పమంటారా, చేస్తారా? చేస్తారా? ఏమీ లేదు, 4am² అంటే 16 a²m² -4a అంటే 1, c అంటే మళ్ళీ 4ac కాబట్టి -(-) 4 4 16, 4ac = 0 కాబట్టి 16 క్యాన్సిల్, a ఒకటి క్యాన్సిల్, అంటే am² + c = 0. ఈ am² అటు తీసుకెళ్ళండి, యూ విల్ గెట్ c = -am². అదే నేను మీకు ఇందాక చూపెట్టిన ఇక్కడ. దీని పరిస్థితి ఏంటి అంటే, ఇది మీకు ఎగ్జాంపుల్ అని నేను పిక్ పంపిస్తా. సో ఈ పిక్ నేను పంపించట్లేదు, ఈ ఎగ్జాంపుల్ పిక్ పంపిస్తా, మీరు ఇది సాల్వ్ చేయండి. ఇక్కడ దాకా ఫోటో తీసి పంపిస్తా. సో మీరు సాల్వ్ చేయండి. ఎందుకు ఇది మీరు సాల్వ్ చేయండి అంటున్నంటే, అక్కడ ఇంకొక లాజిక్ ఉంది, ఇంకొక యూజ్ ఉంది. ఏంటంటే ఆ యూజ్, ఇన్ ఎలిప్స్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మీరు ఇలాగే సాల్వ్ చేయాలి. సేమ్ y = mx + c is the tangent to the ellipse అని ఉంటుంది. అక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ప్రూవ్ చేయాలన్నమాట. సేమ్ హైపర్బోలాకి కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు చేయాలంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దిస్ ఈస్ today's class. So you can ask me if you have any doubt. Okay na? Sir. Yeah, chapra. Sir, only c is equals to a minus a ఒక్క నిమిషం రా కమలేష్, ఒక్క నిమిషం రికార్డింగ్ ఆఫ్. కిరణ్ కమలేష్ చెప్పు. కమలేష్